పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్న యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే ఒకసారి 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే దాదాపు 5 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీని వెళ్తున్న ఎంతోమంది వరలక్ష్మిలను చూసాం. జీ వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి, పిఆర్ వరలక్ష్మి, బేబీ వరలక్ష్మి అండ్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ పేరు పెట్టుకుంటే ఏంటో తెలియదు కానీ అక్కెక్కే వేరప్ప అన్నట్టుగా ఇండస్ట్రీని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు రూల్ చేశారు. ప్రజెంట్ మనతో పాటు జీ వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి గారు లేరు కాబట్టి ఇంటర్వ్యూ చేయలేకపోయా. బట్ పిఆర్ వరలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి చేశాను. ఇప్పుడు తర్వాత మనకి అందుబాటులో ఉన్న బేబీ వరలక్ష్మి గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరిని కూడా చేశాను. ఒక్కరిని మిగిలిపోయారు. ఇప్పుడు ఉన్నారు బేబీ వరలక్ష్మి, కుమారి వరలక్ష్మి, శ్రీమతి వరలక్ష్మి అండ్ మన ఎంతో ఇష్టపడే మా వరలక్ష్మి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వరలక్ష్మి పేరు పెట్టుకున్న అందరూ ఇండస్ట్రీని రూల్ చేశారు. అవును, నిజమే. వాళ్ళ పరిమితికి మించి కూడా చేశారు. అవును. కొన్ని వందల సినిమాలు కాంబినేషన్స్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే నేను జీ వరలక్ష్మి గారితో చేశాను, పిఆర్ వరలక్ష్మి గారితో చేశాను. ఈ ఒక్క శరత్ కుమార్ వరలక్ష్మి గారితో మాత్రం చేయాల. నాకు బాగా గుర్తు మేడం, అందాల రాముడు కదా ఫస్ట్ మూవీ. అవును. ఏడవకు ఏడవకు ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర బందరా. నాగేశ్వరరావు గారు ఎత్తుకొని మరి ఇంత ఉంటారు అప్పుడు కరెక్ట్. ఎలా అనిపిస్తుంది మేడం ఈ జర్నీ చూసినప్పుడు? 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇప్పటికి 50 ఇయర్స్ అమ్మాయిలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. జర్నీ అంటే నాకు మొత్తం నా పసితనం, దాని తర్వాత కొంచెం ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అన్నీ నాకు సినీ ఫీల్డే. దాంట్లో డిఫరెన్స్ అనేది నాకేం తెలియట్లేదు. కొంతమందికి ప్రీ స్కూల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, పిహెచ్డీలు అలా చేస్తారు. మనం పిహెచ్డి లెవెల్లో ఉన్నాం అనిపిస్తుంది ఫీల్డ్లో, అంతే, వేరేం లేదు. అవి అటేమో కానీ దీంట్లో మాత్రం మనం అన్ని స్కూలింగ్స్ చేసి వచ్చాం. డాక్టరేట్ వరకు ఇక్కడే చేసేసారు. మేబీ ఇంకా డాక్టరేట్ చేయలేదు, చదువుకుంటూ ఉండాలి. ఏంటంటే ఫీల్డ్ అనేది వచ్చి ఇంకా నేర్పుతుంది, ఇంకా నేర్చుకోవాలి. ఇక్కడికి స్టాప్ అనేది అంతా ఏం లేదు. కొత్తగా ఇంకా ఏమేమో వస్తున్నాయి, ఇంకా నేర్చుకోవాలని. వాటన్నిటికీ ఒక డిగ్రీ రాగానే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్టిస్టులకు మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా అప్రిషియేషన్ కావాలి అని ఒక ఆశ అలా ఉంటూనే ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఒక క్లాప్కి ఒక 10 రెట్లు బలం వస్తుంది. అలాగే ఒక మాటకి 100 ఏళ్ళు ఇంకా వచ్చి బ్రతకాలనిపిస్తుంది. అలాగే ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో మనల్ని చూసి చెల్లి అని కానీ తల్లి అని కానీ అంటుంటే అదొక ఫీలింగ్. అది వచ్చి మన సంసార జీవితంలో కూడా అలా దొరకదు అనుకుంటున్నాను. దట్టు వరలక్ష్మి గారు అనగానే ఏ వరలక్ష్మి అనేది ఎక్కువైపోతుంది సర్చ్ గూగుల్లో కూడా. అవునవును. ఇప్పుడంటే వరలక్ష్మి శరత్ కుమార్ కొంచెం లీడ్ లో ఉన్నారు కాబట్టి టక్కున ఫస్ట్ ఆమె వస్తుంది. మీకు వరలక్ష్మి గారు అంటే అప్పుల్లో ఎక్కువ ఏంటి మీకు ఐడెంటిటీ ఇదేనా? నాకు బేబీ వరలక్ష్మి ఎక్కువ ఐడెంటిటీ. ఎందుకంటే నాకు ఎక్కువ ఫేమస్ జీవన్ జ్యోతి అలాంటి పిక్చర్ల నుంచి నన్ను శంకరాభరణం అప్పటి నుంచే వచ్చి ఫస్ట్ బేబీ వరలక్ష్మి అనేవాళ్ళు, తర్వాత శంకరాభరణం వరలక్ష్మి అనేవాళ్ళు, తర్వాత చెల్లి అంటే వరలక్ష్మి ఎవరంటే చెల్లి. దాని తర్వాత ఎవరు ఇంకా తెలియదు. కొంచెం మన సినీ ఫీల్డ్ వరకు అందరికీ తెలుస్తుంది అమ్మాయి ఎవరంటే చెల్లి, సిస్టర్ వరలక్ష్మి అంటే నేనని తెలుసు. బట్ బయట ఉన్నవాళ్ళు ఎవరు ఒక్కొక్కళ్ళు 1 to 1 మాట్లాడుకున్నప్పుడు ఏ వరలక్ష్మి అంటే ఆ మచ్చి ఉంటుంది అమ్మాయి, చిలక ముక్కు ఉంటుంది అమ్మాయి అలా అంటారు. అది కూడా ఒక మంచి ఐడెంటిటీ. అవునండి. మీకు 2 పుట్టుమచ్చలు ఇచ్చారు దేవుడు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. స్క్రీన్ మీద మాకు ఇది బాగా కనిపిస్తుంది అప్పుడు, బట్ ఇది మేకప్ లో కవర్ చేస్తారు అనుకుంటా. ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, ఎంతో పెరిగిపోయింది అలా చిన్నగా. అదే ఉంటుంది ఐడెంటిటీ కోసం అని చెప్పేసి అలా ఉంచేశారు. అసలు నేను తీస్తానన్నా ఎవరు ఒప్పుకోవట్లేదు. తీసేస్తే అయ్యో మీ ఐడెంటిటీ అది ఎందుకు తీస్తారు అని. సో బేసిక్ అందరూ మీరు చెన్నైలో ఉండిపోయేసరికి తమిళేని అనుకుంటలే అనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్. అప్పుడంటే అందరూ యాక్ట్ చేసేవాళ్ళు కాబట్టి తెలుగు వచ్చింది అందరికి, దానివల్ల తెలుగు వచ్చేమనుకుంటారు. బేసికల్గా ఎక్కడ మేడం మీ రూట్స్ అంతా?
నేను భీమవరం అండి. భీమవరం అమ్మాయి మీరు? ఆ, ఓకే. భీమవరం తణుకు నాన్నగారిది, భీమవరం అమ్మది. ఆ చెంట ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వీళ్ళు రిలేషన్స్, మా రిలేషన్స్ అందరూ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. నేను అంటే నాకు అసలు ఎవరూ తెలియదు. ఆ రోడ్స్ కూడా నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఒక 2 months 3 months బేబీ ఉన్నప్పుడు వచ్చేసాను నేను ఇక్కడ. ఉమ్. అంతే. నాకు దాని తర్వాత ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు నేను మీ పెదనాన్ని పెద్దమ్మని అంటుంటే అలా తెలుస్తుంది. పాపం కొన్నిసార్లు అయితే కొంతమందిని నేను అసలు నాకు తెలియని కూడా తెలియదు. అమ్మ నేనమ్మా అంటూ ఉంటారు. సారీ నాకు తెలియట్లేదు, నేను చిన్నప్పుడే వచ్చేసాను కదా ఇక్కడ అని. వాళ్ళు వస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటే తెలుస్తుంది. నేను అప్పటి నుంచే బిజీ కదా. ఉమ్. దాని తర్వాత టచ్ వదిలిపోయింది. తర్వాత నాన్నగారు చాలా చిన్న వయసులోనే చనిపోవటం, అటు ఇంకా వెళ్ళలేదు. దాని తర్వాత అమ్మగారు మాతోనే ఉన్నారు. ఆవిడకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండటం వల్ల నేను ఇంకా అటు సైడ్కి వెళ్ళటం ఎక్కువ లేదు. బట్ నాన్న యాక్టింగ్ కోసం వచ్చారా చెన్నైకి? అవును, ఆయన యాక్ట్ చేస్తానికి వచ్చారు. యాక్చువల్లీ ఆయనకి యాక్టింగ్ ఛాన్సెస్ దొరకలేదు. రమాప్రభ గారు ఒకసారి నన్ను షూటింగ్ తీసుకెళ్తే చూసి పాప బాగుంది కదా, పాప చేత యాక్ట్ చేయించవచ్చు కదా అన్నారు. అప్పటి నుంచి ఆవిడ నోటి చలవ. థ్యాంక్స్ టు రమాప్రభ గారు. ఈరోజు వరలక్ష్మి అని మీ అందరికీ తెలుస్తుంది. మా నాన్నగారి పేరు జి ఆనంద్. ఆయన చాలా వచ్చి ట్రై చేశారు, రాలేదు. తర్వాత నన్ను చూసిన తర్వాత నేను క్లిక్ అయ్యాను. దాని తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. చాలా పిక్చర్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ముగ్గురు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ముగ్గురు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.